ఇప్పుడు మనము 15 ప్లస్ మైనస్ 46 ప్లస్ 29 కూడుదాము. ముందుగా మనము మొదటి రెండు సంఖ్యలు కూడుదాము. ఎలా కూడాలో తెలుసుకుందాము. 29 కూడడం గురించి తరువాత మాట్లాడదాము. మొదట మనము 15 ప్లస్ మైనస్ 46 ని వేరే రంగులో చూద్దాము. దానికోసం ముందుగా మనము ఒక సంఖ్య గీద్దాము. అలా గీయటం ద్వారా మనకి ఏమి జరుగుతుందో తెలుస్తుంది. ముందుగా 0 రాసి 15తో ప్రారంభిద్దాము. ఒక బాణం గీస్తున్నాను. 15 యొక్క సంపూర్ణ విలువ 15. అలాగే 0 నుంచి 15 వరకు పొడవు విలువ 15 వస్తుంది. కావున ఇప్పుడు మనము మైనస్ 46కి 15ని కలుపుదాము. 15 మైనస్ 46 అంటే మనము 46 స్థానాలు 15కి ఎడమ వైపుకి వెళ్ళాలి. దానికోసం మనము 15తో ప్రారంభించి 46 స్థానాలు ఎడమ వైపునకు వెళుతున్నాము. ఈ బాణం పొడవు 46 ఉంటుంది. మనకు ఎడమ వైపుకి వెళ్తున్నాము అంటే ప్రతికూలము అని అర్థము. మనము ఇక్కడ ఒక స్థానం దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. ఈ స్థానం 0 మరియు ఇది 0కి ఎడమ వైపుకి ఉన్నది. దీని సంపూర్ణ విలువ ఎంతో ఊహించగలరా? ఈ బాణము 15 మరియు ఇది 46. నీలం బాణం నేను ఏదైతే గీయబోతున్నానో దానిని మనము కనుగొనవలెను. దానిని మనము ఏ విధముగా గుర్తించుదాము? మనము ఆరెంజ్ మరియు పసుపు పచ్చ బాణము యొక్క తేడా కనుగొనవలెను. (46) ఇంకా 15 యొక్క వ్యత్యాసం యొక్క సంపూర్ణ విలువ 31. నీలం బాణం యొక్క పొడవు 31 మరియు అది 0కి 31 స్థానాలు ఎడమ వైపున ఉన్నది. కావున అది -31గా గుర్తించడం జరిగినది. కావున మొదటి భాగము విలువ -31. దానికి 29ని కూడాలి. దాని అర్థం ఏమనగా మనము -31తో మొదలుపెట్టి 29 స్థానాలు కుడివైపునకు వెళ్ళాలి. దానికి మనము ఒక బాణం గీస్తున్నాము మరియు 29 స్థానాలు కుడివైపునకు జరుగుతున్నాయి. దీనిని మనము ఏ విధముగా గుర్తించుదాం? ఇక్కడ మనము ఆగిపోయి ఒకసారి ఆలోచిద్దాము. మనము -31తో మొదలుపెట్టి దానికి 29ని కలుపుతున్నాము. మనము -31 కన్నా తక్కువ విలువ గల సంఖ్యను కలుపుతున్నాము కాబట్టి మనకి 0 కన్నా తక్కువ విలువ గల సంఖ్య వస్తుంది మరియు అది ప్రతికూల సంఖ్య అయ్యుంటుంది. దాని యొక్క ఖచ్చితమైన విలువ ఏ విధముగా గుర్తించుదాం? మనము